పులివెందుల ప్రస్థానం, ఫ్యాక్షన్ ప్రస్థానం ఉన్న ముఖ్యమంత్రిని ఈ పెమ్మసాని ఎదుర్కోబోతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? సీ నేను ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో నేనొక పార్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంటైర్ టీడీపీ మెషినరీ ఎదుర్కొంటోంది. నేను ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి దానికి నా వంతుగా నేనేం చేయగలను అవన్నీ చేయగలను గానీ, దీనికి మనం ఏదో హిస్టారిక్ కాంటెక్స్ట్ తీసుకొచ్చేసి అక్కడక్కడ సినిమాటిక్‌గా చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. మీరు ఈ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్‌లో గల్లా జయదేవ్‌ని అనవసరంగా ఇబ్బంది పెట్టి, జయదేవ్‌ని రాజకీయాలకు దూరం చేయబట్టి పెమ్మసాని వచ్చాడు. పెమ్మసాని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావా అనేలాగా పెమ్మసాని అంటే ఏంటో చూపిస్తాను అని మీరు అన్నారు. ఏం చేయబోతున్నారు? ఇది ఏం చేయటం అనేది కాదు. బేసిక్‌గా ఏంటంటే నా క్యారెక్టర్. అంటే ఒక మనిషి కష్టపడి పైకొచ్చినప్పుడు ఒక క్యారెక్టరు, వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా ప్రజలు అట్రాక్ట్ అవుతారు. మనం చెప్పేదాన్ని నమ్ముతారు. ఒకళ్ళకంటూ ఒక నమ్మకం వచ్చినప్పుడు. దానికి తోడు నాకు విపరీతమైన డ్రైవ్ ఉంటుంది. జనరల్‌గా ఏదైనా ఒక పని తీసుకున్నానంటే నేను చాలా డెప్త్‌కెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇంత డ్రైవ్ తోటి, వాల్యూస్ తోటి వర్క్ చేసినప్పుడు సొసైటీలో ఒక మంచి అవుట్‌పుట్ వస్తుంది. అంటే నా వల్ల ఈ గుంటూరు పార్లమెంటరీ ఏరియాలో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. ప్లస్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ఫోర్స్, ఈ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు అన్నెసెసరీగా తెచ్చుకొని క్రియేట్ చేసుకున్నారనే విధంగా ఉంటుంది తప్పించి వేరే కాంటెక్స్ట్ కాదు.